వెల్కమ్ టు మన టీవీ తెలంగాణకు సంబంధించినటువంటి గురుకుల ఉద్యోగార్థుల కోసం మన టీవీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి అంశాలను చర్చించడానికి మన దగ్గర సీనియర్ ఎక్స్పర్ట్ రమణ గారు అందుబాటులో ఉన్నారు. ఈరోజు అంశము బోధన స్వభావము మరియు లక్షణాలు. ఈ బోధన స్వభావము మరియు లక్షణాలకు సంబంధించినటువంటి పలు అంశాలను మనతోటి ఇక్కడ డిస్కస్ చేస్తారు. ఇదే విధంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్న ఎడల ఇక్కడ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి అభ్యర్థులు ఒక 30 మినిట్స్ తర్వాత వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలుగుతారు. సో నమస్తే అండి రమణ గారు. నమస్కారం సార్. ఈరోజు బోధన స్వభావము మరియు లక్షణాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో దీంట్లో భాగంగా బోధన అనేది చాలా ప్యాషనేట్ జాబ్. ఇక్కడ ఒక ప్రొఫెషన్ వృత్తి మాదిరిగా ఇది సంపూర్ణ అర్హతలను కూడా సాధించుకుంది. కాబట్టి ఈ బోధన యొక్క స్వభావం మనము ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు తన నిత్య జీవితంలో ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాడు. మనము సాధారణ పరిభాషలో ఏమనుకుంటామంటే మానవుడు జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటుంటాడు. ఈ నేర్చుకునే అంశాన్ని మామూలుగా మన పరిభాషలో అయితే నేర్చుకోవడం అంటాం. కానీ సైకాలజీలో మాత్రం దీన్ని, లేకుంటే మన పెడగాగిలో మాత్రం దీన్ని ఏమంటామంటే బోధన, అభ్యసనము అంటాం. మానవుడు ఈ విధంగా నిత్య జీవితంలో పలు అంశాలు నేర్చుకునేటప్పుడు శిశువు కూడా ఒక సంపూర్ణమైన మానవుడిగా అభివృద్ధి చెందాలి అంటే బోధన అవసరం. ఈ బోధన అనేది మరి ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు శిశువు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం చెందడానికి తల్లి ఒడిలో నుంచి మొదటి గురువు ఎవరు అంటే తల్లి తర్వాత తండ్రి తర్వాత చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంటే చుట్టూ ఉన్న కుటుంబం, ఆ తర్వాత మత సంస్థలు, అదేవిధంగా చుట్టూ ఉన్న సమాజం, పిల్లలు, వీళ్ళందరి ద్వారా శిశువు తన యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఈ బోధన అనేది మరి ఈ బోధనలోనే విద్య అనే ఒక అంశం ఉంది. దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. విద్య అనే ప్రక్రియలో 2 అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది బోధన, రెండవది అభ్యసనము. బోధన అనగా విద్యార్థి యొక్క జ్ఞానము, నైపుణ్యాలు, తర్వాత అభిరుచులు పెంపొందించడానికి పాఠశాల యందు నిర్వహించబడు ఒక కృత్యము లేదా కృత్యాల సమాహారాన్ని బోధన అంటారు. మామూలుగా బోధన అనేది ఒక తరగతి గదిలోనే మాత్రమే నిర్వహించబడుతుంది. అంటే తరగతి గదిలోనే బోధన జరగదు. శిశువు ఏ విధంగా నేర్చుకుంటాడు అంటే తన పరిసరాల నుండి కూడా వివిధ రకాల అంశాలని నేర్చుకుంటూ ఉంటాడు. మరి ఇది కూడా బోధన అంటే బోధన కిందికే వస్తుంది, కానీ నియమితమైన బోధన కాదు. అంటే శిశువు నేర్చుకున్న దాన్ని, తరగతి గది బయట నేర్చుకున్న దాన్ని తరగతిలోకి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో నేర్పడాన్ని ఇక్కడ బోధన అంటాం. మరి శిశువు యొక్క బోధనకు సంబంధించి మొట్టమొదట తల్లి మొదటి గురువు అని చెప్పాం. మరి మొదటి గురువు తర్వాత తన యొక్క పరిసరాల్ని, చుట్టూ ఉన్న వాటిని కూడా నేర్చుకుంటూ ఉంటాడు. బోధన అనేది ఇక్కడ తన యొక్క జ్ఞానము, నైపుణ్యాలు, అభిరుచులు, అలవాట్లు వీటన్నింటిని పెంపొందించడానికి, తర్వాత వీటన్నింటినీ పాఠశాలలోనే నేర్చుకుంటాడంటే పాఠశాలలో నేర్చుకోవడంతో పాటు పాఠశాల బయట పరిసర ప్రాంతాల్లో కూడా నేర్చుకుంటాడు. ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి అంటే ఉపాధ్యాయులు శిశువుకి ఎంతవరకు నేర్చుకున్నాడు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా తరగతి గదిలో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా బోధనా ప్రక్రియ పాఠశాలలో జరుగుతుంది. మరియు పాఠశాల జరిగేదాన్ని నియమిత బోధన అంటాం. రెండవది పాఠశాల వెలుపల కూడా జరుగుతుంటుంది. మరి పాఠశాల వెలుపల జరిగేదాన్ని అనియత బోధన అని చెప్తూ ఉంటాం. ఈ బోధనకు సంబంధించి అంటే పాఠశాల లోపల, పాఠశాల బయట శిశువు అనేక అంశాలు, పలు అంశాలు నేర్చుకుంటూ ఉంటాడు. దీన్ని బోధన అని చెప్తున్నాం. ఓకే సార్, ఇక్కడ నియమిత బోధన గురించి మరియు శిశువుకి ఎవరు మొదటి గురువు అనేటటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా బోధన యొక్క రకాలు ఏంటి అంటే
ఏ ఒక్క వ్యక్తి కూడా పర్ఫెక్ట్గా బోధించగలడా లేదా అనేది అతని యొక్క ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. అంటే అందరూ ఒకే రకంగా బోధించలేరు. సో ఏ స్ట్రాటజీస్ ప్రకారం బోధించాలనేది కూడా ఈ బోధన అనేది సక్సెస్ అయ్యేటటువంటి అంశాలను బేరీజ్ చేసుకుని ఉంటుంది. కాబట్టి అసలు ఈ బోధనలోని రకాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు, ఈ బోధనలోని రకాలను కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, బోధన అంటే ఇక్కడ ఫస్ట్ విద్య గురించి చూద్దాం. విద్యాను ప్రక్రియలో 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది బోధన, రెండవది అభ్యసనము. ఈ బోధన అనేది తరగతి గదిలో జరుగుతుంది. రెండవది అభ్యసనం. ఈ అభ్యసనం అనేది తరగతి గది బయట జరుగుతుంది. మరి ఇక్కడ విద్యకు సంబంధించిన వివిధ రకాల నిర్వచనాలు. విద్య అంటే ఏంది అంటే శిశువు తాను జన్మించిన తర్వాత సమాజంలో ఏ విధంగా జీవించాలి, తర్వాత సమాజం యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా మెలగాలి అనేది పాఠశాలలో అభ్యసించడం జరుగుతుంది. మరి పాఠశాలతో పాటు పాఠశాల బయట కూడా అభ్యసిస్తుంటాడు. ఈ బోధన దీని ఆధారంగా చేసుకొని ఒక 3 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 అధికారయుత బోధన అని చెప్తాము. మొట్టమొదటిది అధికారయుత బోధన. ఈ అధికారయుత బోధన అంటే ఇది వ్యవస్థ సాంప్రదాయక సిద్ధాంతం. ఇది సాంప్రదాయక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఉపాధ్యాయుడు ఏ విధంగా చేస్తుంటాడు అంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని వాళ్ళ మెదల్లోకి చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే నిరంకుశంగా ఉంటాడు. తరగతి గదిలో విద్యార్థులకి స్వేచ్ఛ ఉండదు. విద్యార్థులకి స్వేచ్ఛ లేకుండా ఎల్లకాలము ఉపాధ్యాయుడు మాత్రమే ఇక్కడ తాను బోధిస్తూ విద్యార్థుల్ని వినేటట్లు చేస్తుంటాడు. అంటే ఇక్కడ క్రియాశీలకంగా ఉండేది ఉపాధ్యాయుడు, తర్వాత నిష్క్రియాత్మకంగా ఉండేది విద్యార్థులు. మరి అధికారయుత బోధనలో శిశువుకు స్వేచ్ఛ ఉండదు. తరగతి గదిలో తనకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ, విరుద్ధమైన అభిప్రాయాలు వచ్చినా కానీ, ఆ టాపిక్ సంబంధించిన డౌట్లు వచ్చినా కానీ అడగడానికి అవకాశం ఉండదు. దీన్ని అధికారయుత బోధన అంటాం. ఉపాధ్యాయుడు మరి ఇలాంటి బోధన చేసేటప్పుడు విద్యార్థులకు సంపూర్ణమైన విషయాలు అందించగలుగుతాడు. మరి ఈ పద్ధతిలో అందించగలుగుతాడు అంటే అందించగలుగుతాడు. కానీ ఎట్లా అందించగలుగుతాడు అంటే తాను పాఠశాలలో మొట్టమొదట లెసన్ ప్లాన్ ప్రకారం, యూనిట్ ప్లాన్ ప్రకారం, యాన్యువల్ ప్లాన్ ప్రకారం తాను నిర్దేశించుకున్న బోధనా లక్ష్యాల ఆధారంగా, తర్వాత ఉపగమనాల ఆధారంగా, టిఎల్ఎం ఆధారంగా ఇక్కడ బోధిస్తూ ఉంటాడు. కానీ విద్యార్థులకి స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ వాళ్ళకి ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. ఇది మరి ఎక్కడ సక్సెస్ అవుతుంది అధికారయుత బోధన అంటే ప్రాథమిక పాఠశాలలో ఇది సక్సెస్ అవుతుంది. ఉన్నత పాఠశాలకు వెళ్ళే కొలది ఏమవుతుంది అంటే ఈ పద్ధతి ప్రాథమిక పాఠశాలలో కొంత ఉపయోగకరంగా ఉన్నా కానీ ఉన్నత పాఠశాలలో అంత ఆచరణీయంగా ఉండకపోవచ్చు. ఎందుకు అంటే విద్యార్థుల యొక్క అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాన్ని చర్చించాలి. అదేవిధంగా విద్యార్థులతోటి చర్చించాలి, సమాజంలో చర్చించాలి. ఈ విధంగా చర్చా పద్ధతి, తర్వాత ప్రాజెక్ట్ మెథడ్లు, తర్వాత వివిధ రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. వీటన్నింటికీ ఇక్కడ అవకాశం కల్పించడం జరగదు అధికారయుత బోధనలో. ఎంతసేపటికి ఉపాధ్యాయుడు మాత్రమే ప్రధానంగా ఉంటాడు, క్రియాశీలకంగా ఉంటాడు. విద్యార్థుల్ని మాట్లాడనీయకుండా, వాళ్ళ యొక్క డౌట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటాడు. దీన్ని అధికారయుత బోధన అంటాము. రెండవది ప్రజాస్వామ్యయుత బోధన అని చెప్తుంటాం. ప్రజాస్వామ్యయుత బోధన అంటే ఇది మానవ సంబంధాలతోటి కూడుకున్న విద్య. అంటే మొట్టమొదట ఇంతకుముందు చెప్పిందేమో సాంప్రదాయక పద్ధతి, రెండవది ఇది కొంచెం ఆధునిక పద్ధతి, అంటే దానికంటే ఆధునిక పద్ధతి. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే విద్యార్థుల యొక్క అభిప్రాయాలకి, తర్వాత మానవతా సంబంధాలకి దృష్టిని కేంద్రీకరిస్తుంటాడు, మానవతా సంబంధాల మీద. అదేవిధంగా విద్యార్థుల యొక్క వైఖరులు, అలవాట్లు, ఆచరణలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి మీద విద్యార్థి యొక్క అభిప్రాయాలకు ఇక్కడ విలువనిస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క వైఖరులకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా, తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా తన యొక్క తరగతి గదిలో బోధనను మార్చుకుంటూ ఉంటాడు. ఇది ప్రజాస్వామ్యయుత బోధన పద్ధతి. మరి ఇక్కడ ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు క్రియాశీలకంగా ఉంటారు. విద్యార్థుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ తరగతి గదిలో తన బోధనని ముందుకు సాగిస్తూ ఉంటాడు. మరి ఇట్లాంటి ప్రజాస్వామ్యయుత బోధనా పద్ధతి కొంతవరకు మెరుగైనదే. ఇది తరగతి గదిలో అభిప్రాయాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరి అభిప్రాయాలకు అంటే విద్యార్థి తన అభిప్రాయాలను వెలుగుచ్చవచ్చు తరగతి గదిలో, ఉపాధ్యాయుడు తన అభిప్రాయాన్ని వెలుగుచ్చవచ్చు. అదేవిధంగా ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడు. ఇది ప్రజాస్వామ్యయుత బోధనా పద్ధతి. నెక్స్ట్ స్వేచ్ఛాయుత బోధనా పద్ధతి మూడోది. ఈ స్వేచ్ఛాయుత బోధనా పద్ధతి అనేది ఆధునికమైన పద్ధతి. ఈ ఆధునికమైన పద్ధతిలో దీన్నే కృత్యాధార పద్ధతి అని కూడా చెప్తూ ఉంటాము. ఎందుకు అంటే
ఇప్పుడు మనం అనుసరించే పద్ధతి కూడా కృత్యాధార పద్ధతే. ఈ ఆధునిక పద్ధతి NCF 2005 తర్వాత 1986లో నూతన విద్యా విధానం అనేది వచ్చింది 1986 సంవత్సరంలో. తర్వాత NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్తాము, ఇది 2005లో వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 2011లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కరికులం రూపొందించుకుంది. వీటన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే విద్యార్థులకు కృత్యాధార ఆధారంగా బోధనను అందించాలి. కృత్యాధారంగా అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు నిష్క్రియాత్మకంగా ఉండాలి, అంటే ఎక్కువగా బోధించకూడదు. మరి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే తరగతి గదిలో విద్యార్థుల యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి విద్యార్థులే తనకు వాళ్ళే పరిశీలించాలి, పరిశోధించాలి, విశ్లేషించాలి, వర్గీకరించాలి, కృత్యాలను చేస్తూ ఉండాలి. మరి ఉపాధ్యాయుడు ఇక్కడ మార్గదర్శకుడుగా, తాత్వికుడిగా, అదేవిధంగా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ స్వేచ్ఛాయుత బోధనా పద్ధతి కొనసాగిస్తూ ఉంటాడు. మరి దీని ద్వారా ఏమి డెవలప్ అవుతుందంటే విద్యార్థుల యొక్క అభిప్రాయాలు గుర్తించబడతాయి. వాళ్ళు స్వతహాగా కనుక్కుంటారు కాబట్టి ఎక్కువ కాలం వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ వాళ్ళ మెమరీలో గుర్తుండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతి ఇది ఆచరణీయమైన పద్ధతి. ఈ పద్ధతి ప్రస్తుతం మనం అనుసరిస్తున్నాం. అంటే ఇక్కడ కృత్యాలు ఇస్తూ ఉంటారు, విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. మరి నేర్చుకోవడం అనేది సెల్ఫ్ అసెస్మెంట్గా జరుగుతూ ఉంటుంది. ఒక కృత్యం అయిపోయిన తర్వాత మరి ఒక కృత్యం ఈ విధంగా కృత్యాల ఆధారంగా బోధిస్తుంటాడు. మరి ఏమైనా డౌట్లు వస్తే ఇది వ్యక్తిగతంగా చేయవచ్చు, కృత్యాలు జట్లలో చేయవచ్చు. వ్యక్తిగతంగా జట్లలో చేసిన తర్వాత ఉపాధ్యాయులకు కూడా ఏమైనా డౌట్స్ ఉపాధ్యాయులతోటి చర్చించవచ్చు. అంటే ఒక ఉపాధ్యాయులే కాకుండా తర్వాత మేధావులతోటి అందరితోటి చర్చించడానికి అవకాశం ఉంది. ఇది ఆచరణీయమైన పద్ధతి. ప్రస్తుతం అనుసరించే పద్ధతి కూడా ఈ స్వేచ్ఛాయుత బోధన పద్ధతి మాత్రమే అనుసరిస్తున్నాము. ఓకే సార్, ఇక్కడ అధికారయుత బోధన, ప్రజాస్వామ్యయుత బోధన, అదేవిధంగా స్వేచ్ఛాయుత బోధన 3 రకాలైనటువంటి రకాలను ఇక్కడ వర్గీకరించుకున్నాం. అయితే దేశ చరిత్రలో ప్రాచీన స్థాయిలో ఉన్నటువంటి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి గురుకులాల స్థాయి నుంచి తర్వాత వచ్చినటువంటి ఆంగ్ల బోధన కానివచ్చు, నెక్స్ట్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బోధన ప్రక్రియలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, అదేవిధంగా తరగతి ఆధారిత బోధన, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నాలెడ్జ్ సెంటర్డ్ కానివ్వండి, చైల్డ్ సెంటర్డ్ కానివ్వండి, ఇట్లా రకరకాల కేంద్రీకృత బోధనలు వచ్చినాయి కదా. సో అసలు బోధన యొక్క స్వభావం ఏ విధంగా ఉండవచ్చు, బోధన యొక్క లక్షణాలు ఏంటి అనేది ఒకటి కొద్దిగా వివరించగలరు? బోధన స్వభావం, లక్షణాలు ఇది ఆధునిక బోధనలో నిరంతరం మార్పులు వస్తుంటాయి. ఎందుకంటే మానవుడు సంఘజీవి కాబట్టి నిరంతరం తన యొక్క అభిప్రాయాల్ని మారుస్తూ ఉండాలి. దేశ అవసరాలకు అనుగుణంగా, కాల పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు లోనవుతూ ఉంటుంది విద్యా వ్యవస్థ కూడా. విద్యా వ్యవస్థలో కూడా మానవునికి ఏది అవసరమో, ఆ సమాజానికి ఏది అవసరమో, సమాజంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు అన్నింటినీ గౌరవిస్తూ సమాజం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానం మార్చుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టు గురుకులాల స్థానంలో తర్వాత ఆంగ్ల విద్యా విధానం వచ్చింది. ఆంగ్ల విద్యా విధానం తర్వాత ప్రస్తుతం మనం వివిధ కమిషన్లు వేసుకున్నాం. వీటి ఆధారంగా అదేవిధంగా NCF 2005 అని ఉంది, ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీని ఆధారంగా అదేవిధంగా RT యాక్ట్ అనేది కూడా వచ్చింది 2009 సంవత్సరంలో. మరి వీటన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్ని సంపూర్ణ మూర్తిమత్వ వికాసం చెందేటట్లు అభివృద్ధి చేయాలి. దీని ఆధారంగా బోధన యొక్క స్వభావాన్ని మనం పరిశీలించేటప్పుడు బోధన యొక్క లక్షణాలు నెంబర్ 1, బోధన అనేది త్రిధ్రువ పద్ధతి. అంటే ఇక్కడ బోధనలో ముఖ్యంగా ఎవరుంటారంటే నెంబర్ 1 ఉపాధ్యాయుడు ఉంటాడు, నెంబర్ 2 విద్యార్థులు ఉంటారు, నెంబర్ 3 విషయం ఉంటుంది. దీన్ని అందుకే త్రిధ్రువ పద్ధతి అంటున్నాం బోధనని. ఈ త్రిధ్రువ పద్ధతికి సంబంధించి బోధనలో త్రిధ్రువ పద్ధతి అంటున్నాం. 3 రకాలు. అంటే ఉపాధ్యాయుడు తనకు తెలిసిన విషయాల్ని విద్యార్థులకు అందిస్తూ ఉంటాడు, సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తూ ఉంటాడు. ఈ సమాచారం విద్యార్థుల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే విషయ పరిజ్ఞానం అంటున్నాం, టెక్స్ట్ బుక్స్. ఈ టెక్స్ట్ బుక్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ముగ్గురి మధ్యలోనే బోధన అనేది సాగుతుందా? ఒకటి, ఈ ముగ్గురి మధ్యలోనే బోధన సాగుతుంది. ఈ ముగ్గురు ఇంకా ఏం చేస్తూ ఉంటారు అంటే తన యొక్క బోధనా సమాచారం ఎక్కడి నుంచి గ్రహించాలి అంటే రిఫరెన్స్ బుక్స్ నుంచి తీసుకోవాలా, ఇంటర్నెట్ నుంచి తీసుకోవాలా, కంప్యూటర్స్, తర్వాత సమాజం నుంచి తీసుకోవాలా. ఉపాధ్యాయుడు ఇక్కడ మార్గదర్శకుడిగా గైడ్ చేస్తూ ఉంటాడు. రెండవది బోధన అంటే ఏంది అంటే విషయ పరిజ్ఞానాన్ని అందించడం. మరి విషయ పరిజ్ఞానాన్ని ఎవరికి అందిస్తారు? ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందిస్తూ ఉంటాడు విషయ పరిజ్ఞానాన్ని. ఈ అందించే క్రమంలో
మరి డైరెక్ట్గా అందిస్తున్నా అంటే ఆధునిక పద్ధతి ప్రకారం ప్రస్తుతం మనము చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఈ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు డైరెక్ట్గా విషయ పరిజ్ఞానాన్ని అందించడు. విద్యార్థులే ఆ విషయానికి సంబంధించిన అంశాలని పరిశీలించాలి, పరిశోధించాలి, తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. ఇది జట్లలో జరుగుతుంది, వ్యక్తిగతంగా జరుగుతుంది. అంటే బోధన అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానాన్ని అందించడం. అదేవిధంగా బోధన అంటే అభ్యసింపజేయాలి. మరి ఏమి అభ్యసించాలి అన్నప్పుడు ఉపాధ్యాయుడు అందించిన సమాచారాన్ని విద్యార్థులు ఇక్కడ నేర్చుకోవాలి. మరి ఏ విధంగా నేర్చుకుంటారు? అది వ్యక్తిగతంగానా, జట్లలోనా, తర్వాత దేని ఆధారంగా అనేది అక్కడ ఉపాధ్యాయుడు ఇచ్చే కృత్యాలపై ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయులు ఇచ్చే కృత్యాల ఆధారంగా ఇక్కడ విద్యార్థులు అభ్యసిస్తుంటారు. ఈ అభ్యసన అనేది మళ్ళీ ఒక డౌట్, తరగతి గదిలో మాత్రమే జరుగుతుందా, తరగతి గది బయట జరుగుతుందా? తరగతి గదిలో జరుగుతుంది, తరగతి గది బయట జరుగుతుంది. సమాజంలో వ్యక్తుల ద్వారా కూడా ఇక్కడ అభ్యసన చేస్తూ ఉంటారు. మరి బోధన అంటే మార్గదర్శకత్వం చేయడం అని చెప్తున్నాం. బోధన అంటే మార్గదర్శనం. ఎవరు మార్గదర్శనం చేస్తారు? ఇక్కడ ఎవరికి మార్గదర్శనం చేస్తారు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకి మార్గదర్శనం చేస్తాడు. బోధన అంటే మనం పరిభాషలో చెప్పడము అని అంటున్నాం. మరి ఈ చెప్పడాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థులకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, మార్గదర్శకుడిగా ఉంటాడు, ఒక తాత్వికుడిగా ఉంటాడు, ఆలోచనలు అందిస్తుంటాడు. ఈ ఆలోచనలు అన్నింటినీ అందించినప్పుడు విద్యార్థులు వాటిని ఆలోచింపచేసి ఆ విషయం పట్ల పూర్తి అవగాహన కలిగించుకుంటాడు. బోధన అంటే శిశువు తన పరిసరాలతోటి అనుగుణంగా మార్చుకోవడం కూడా బోధనే. అంటే ఏ పరిసరాలకు తగ్గట్టు ఆ పరిసరాలకు అనుగుణంగా శిశువు మారుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయ సమాజంలో ఒక రకంగా ఉంటుంది, తర్వాత తరగతి గది లోపల ఎలా ఉండాలి, తరగతి గది బయట ఎలా ఉండాలి, సమాజంలో తల్లిదండ్రులతోటి ఏ విధంగా మెలగాలి, ఉపాధ్యాయులతోటి ఏ విధంగా మెలగాలి, స్నేహితులతోటి ఏ విధంగా మెలగాలి, ఇది కూడా బోధనే. బోధన అంటే శిశువు తన పరిసరాలకు అనుగుణంగా మార్పు చెందడాన్ని, సర్దుబాటు చేసుకోవడాన్ని బోధన అని చెప్తాం. ఇది ఉపాధ్యాయుడు గైడెన్స్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా బోధన అనేది గతిశీలమైనది అంటే బోధన రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. ఎందుకంటే ప్రాచీన కాలంలో మన దేశంలో గురుకులాలు ఉండేవి. అప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి తెలుసుకునేవాళ్ళు. అంటే ఉపాధ్యాయుడు చెప్తేనే అక్కడ విద్య వచ్చేది. కానీ ఆధునిక కాలంలో విలువలు మారుతున్నాయి, సాంప్రదాయాలు మారుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి, తర్వాత పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మన మీద ఉంది. అదేవిధంగా ప్రస్తుతం అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి మానవుల యొక్క అవసరాలు కూడా మారుతున్నాయి. మానవుల యొక్క అవసరాలకు అనుగుణంగా ఒక శిశువు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా జీవించాలి, తన నిత్య జీవితంలో ఉపయోగపడే విద్యని ఇక్కడ అందించేటట్లు చేస్తూ ఉంటారు. అందుకోసమే విద్య అనేది గతిశీలమైనది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలకు అనుగుణంగా విద్యా విధానం, కరికులం అనేది మారుతూ ఉంది. ఈ విధంగా మారాలి కంపల్సరీగా. అదేవిధంగా బోధన అనేది ప్రణాళికాబద్ధయుతమైన కార్యక్రమం. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం అంటే తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు వెళ్ళేటప్పుడు ముందుగానే ఇక్కడ లెసన్ ప్లాన్స్ రాసుకోవాలి. అంటే బోధన అనేది ప్రణాళికాబద్ధంగా లెసన్ ప్లాన్స్, యాన్యువల్ ప్లాన్స్, యూనిట్ ప్లాన్స్ రాసుకోవాలి. లెసన్ ప్లాన్ తీసుకుని వెళ్ళి తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు ఏ పద్ధతిలో బోధించాలి, దానికి సంబంధించిన బోధనా పద్ధతి ముందే డిసైడ్ చేసుకోవాలి. అదేవిధంగా తరగతి గదిలో ఏ టీఎల్ఎం ఉపయోగించాలి, అదేవిధంగా ఏమేమి రిసోర్సెస్ అవసరము, విద్యార్థులకు ఎలాంటి ప్రాజెక్టులు ఇవ్వాలి, ఎలాంటి ప్రయోగాలు ఇవ్వాలి, ఈ విధంగా ముందుగానే ఉపాధ్యాయుడు ఈ విధంగా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. అంటే ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. ఒకటి, ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళక ముందు ఏం చేయాలి, తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, తరగతి గదిలో బోధన కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఈ 3 అంశాలు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ తరగతి గదిలో ఏం చేస్తున్నారు, తరగతి గది బయట ఏం చేస్తున్నారు, వీటన్నింటి ఆధారంగా బోధన అనేది ప్రణాళికాబద్ధమైన కార్యక్రమము. బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులు, వీటన్నింటిని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా బోధనకు సంబంధించి బోధనా ప్రక్రియ, ఉపాధ్యాయులను కూడా ఈరోజు అసెస్మెంట్ చేస్తారు. అంటే విద్యార్థులు మాత్రమే అసెస్మెంట్ చేస్తారంటే విద్యార్థులను ఏ విధంగా అసెస్మెంట్ చేస్తారో మనందరికీ తెలుసు. మూల్యాంకనంలో మార్పులు వచ్చాయి. ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం మనకు సిసిఈ అనే పద్ధతి వచ్చింది.
కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటాం. దీంట్లో మూల్యాంకనంలో మార్పులు వచ్చాయి. మనము ఫార్మేటివ్ అసెస్మెంట్, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ అని 2 రకాల అసెస్మెంట్స్ వచ్చాయి. వీటి ఎవరికి ఉపయోగపడతాయి అంటే విద్యార్థుల్ని అసెస్మెంట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. మరి అదేవిధంగా ఉపాధ్యాయుని అసెస్మెంట్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే కొన్ని సూచికలు ఉన్నాయి. ఉపాధ్యాయుల్ని కూడా తరగతిలో నిర్వహించే అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య జరిగే ప్రతిస్పందనల ఆధారంగా, చర్యల ఆధారంగా ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ ర్యాంక్స్ ఇస్తున్నారు. ఈ విధంగా అదేవిధంగా బోధన అనేది ఒక కళ మరియు శాస్త్రం. ఏ విధంగా అంటే బోధన అనేది ఆర్ట్. బోధన తరగతి గదిలో ఉపాధ్యాయుడు సృజనాత్మకంగా ఉండాలి. తర్వాత ఉపాధ్యాయుడు ఒక సింగర్గా ఉండాలి, ఒక డాన్సర్గా ఉండాలి. అవసరమైతే తరగతి గదిలో నాటకాలు వేయడానికి సిద్ధంగా ఉండాలి, పాటలు పాడడానికి సిద్ధంగా ఉండాలి, గేయాలు అభినయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత వివిధ రకాల పాత్రలు, అందుకోసమే దీన్ని కళ అంటున్నాం. అంటే మరి అదేవిధంగా విద్యార్థుల యొక్క శాస్త్రం, మరి శాస్త్రము అంటే ఇక్కడ సృజనాత్మకత. ఎవరి సృజనాత్మకత పెంపొందించాలి అంటే విద్యార్థుల యొక్క సృజనాత్మకతను పెంపొందించాలి. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను పెంపొందించాలంటే కథల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, గేయాల ద్వారా, వివిధ రకాల అంశాల ద్వారా విద్యార్థుల యొక్క సృజనాత్మకకు మార్పులు వస్తున్నాయి. ఈరోజు ప్రస్తుతం తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడు లెక్చరర్ మెథడ్లోనే బోధించట్లేదు, విద్యార్థికి కృత్యాధార పద్ధతిలో బోధించడం జరుగుతుంది. మరి ఇక్కడ విద్యార్థులకి ఒక అంశం ఇచ్చి ఆ అంశాన్ని పరిశోధిస్తారు. ఒక చిత్రం చూపిస్తే ఆ చిత్రాన్ని చూసి వాళ్ళు ఊహించగలుగుతారు. ఒక కథ అంతకుముందు మనం డైరెక్ట్గా చెప్పేవాళ్ళం, ఇప్పుడు కథలు చెప్పాం. స్టోరీలో 1, 2, 3 సన్నివేశాలు ఇచ్చి వదిలేస్తాం. విద్యార్థులే ఆ స్టోరీని కంప్లీట్ చేయాలి. తర్వాత ఏమవుతుంది అని మనం ప్రశ్నిస్తుంటాం. అంటే ఉపాధ్యాయ విద్యార్థి మధ్యలో ఒక చర్చా పద్ధతి ఆధారంగా, తర్వాత ఒక ప్రజాస్వామ్యయుత పద్ధతి ఆధారంగా, స్వేచ్ఛాయుత బోధన పద్ధతి ఆధారంగా, ఇద్దరి మధ్యలో జరిగే ప్రతిస్పందనల ఆధారంగా ఇక్కడ బోధన అనేది మారుతూ ఉంది. ఓకే సార్, ఇక్కడ అంటే ఈ బోధనా ప్రక్రియలో బోధకుడికి ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే శిశువును సమర్థవంతంగా పరిసరాలతోటి అనుకూలంగా సర్దుబాటు చేయడంలో భాగంగా తనకు విషయ పరిజ్ఞానాన్ని అందించడం, అదేవిధంగా తన చేత అభ్యసింపచేయడం, అదేవిధంగా అభ్యసించే క్రమంలో మార్గదర్శనం చేయడం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం మౌలికంగా చూస్తున్నాం. సో ఈ బోధనా ప్రక్రియను నిర్వర్తించడానికి గాను బోధకుడికి ప్రధాన బాధ్యత ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధులన్నింటినీ నిర్వర్తించే క్రమంలో అసలు బోధన యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి, ఈ బోధన యొక్క విధులు తెలిస్తే బోధకుడి యొక్క విధుల నిర్వర్తన అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ బోధన యొక్క విధులను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బోధనా విధులు బోధన అంటే తరగతి గదిలో విద్యార్థులకు అవసరమైన పరిసరాన్ని సృష్టించాలి, ఇక్కడ వాతావరణాన్ని సృష్టించాలి. దీన్నే అభ్యసన పరిసరము అంటాం. అభ్యసన పరిసరాన్ని తరగతి గదిలో సృష్టించాలి. అంటే డైరెక్ట్గా తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత మనము తరగతి గదిలో పాఠాలు తీయండి, చదవండి అని విద్యార్థుల్ని అనొద్దు. వాళ్ళ విద్యార్థులకి ఆ అభ్యసన పరిస్థితులు సృష్టించాలి. అంటే విద్యార్థులకి అంతకుముందు ఉన్న ఆ పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వజ్ఞానం ఏముంది, ఆ పూర్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రశ్నల ద్వారా తెలుసుకోవచ్చు, కొన్ని కృత్యాలు ఇచ్చి తెలుసుకోవచ్చు, చిత్రాలు చూపించవచ్చు, దానికి సంబంధించినవి పరిశీలించవచ్చు. అంటే తరగతి గదిలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు స్వేచ్ఛగా ఉండాలి, మాట్లాడగలగాలి. ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య ఏ సంబంధం ఉండాలి అంటే స్వేచ్ఛాయుతమైన సంబంధం ఉండాలి. ఒక తల్లికి బిడ్డకు ఏ విధమైన సంబంధం ఉంటుందో, అంటే శిశువు తన తల్లితోటి ఏ విధంగా వ్యవహరించగలుగుతాడో తరగతి గదిలో ఉపాధ్యాయులతోటి కూడా పిల్లలు ఆ విధంగా వ్యవహరించగలగాలి. అంటే అంత సంపూర్ణమైన స్వేచ్ఛనివ్వాలి. ఇక్కడ అభ్యసన పరిసరాన్ని సృష్టించినప్పుడు విద్యార్థులకి తరగతి గది అంటే భయం ఉండదు. తరగతి గది అంటే ఆహ్లాదంగా ఉంటుంది, ఆటలు ఆడుకునే విధంగా ఉండాలి, పాటలు పాడుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా అభ్యసన పరిసరాన్ని సృష్టిస్తుంటాం. అదేవిధంగా అభ్యసించడానికి కావలసిన ప్రేరణను ఉపాధ్యాయుడు అందించాలి విద్యార్థులకి. ప్రేరణ అంటే మోటివేషన్. ఇక్కడ విద్యార్థుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పరీక్షల్లో పాస్ కావడం అని తల్లిదండ్రులు అనుకుంటారు. తరగతిలో పాస్ కావడము, తర్వాత ఉద్యోగం సంపాదించడము ఇవే అల్టిమేట్ ఏం కాదు. విద్య యొక్క పరమార్థం ఏంటంటే, అంతిమ లక్ష్యం ఏంటంటే సమాజంలో ఒక సంపూర్ణ వ్యక్తిలాగా, ఒక సంపూర్ణ మూర్తిమత్వం ఉన్న వ్యక్తిలాగా, నైతిక విలువలు ఉన్న వ్యక్తిలాగా సమాజంలో మార్చడమే బోధన.
బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తిలో శిశువులో వస్తున్న మార్పుని, అతని యొక్క ప్రవర్తన మార్పుని, తరగతి గదికి వచ్చే ముందు ఏ విధంగా ఉన్నాడు, తరగతి గది నుంచి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఈ ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని విద్యార్థులకి ప్రేరణ కలిగించాలి. మరి ఇక్కడ ప్రేరణ కలిగించాలి అంటే తరగతి గదిలో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు. ఏపీజే అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన జీవిత గాథలు, అదేవిధంగా మహాత్మా గాంధీ, నెహ్రూ, వీళ్ళకి సంబంధించిన అంశాలు మనం తరగతి గదిలో బోధిస్తుంటే విద్యార్థులు కూడా భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి ప్రేరణ కల్పించాలి. ఈ విధంగా ప్రేరణ కల్పిస్తే వాళ్ళ యొక్క జీవితంలో ముందుకు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి కృషి చేయాలి. సంపూర్ణ మూర్తిమత్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి గణితం అంటే భయం ఉంది, కానీ వాళ్ళ ఫాదర్ ఎంతసేపటికి ఏమనుకుంటాడంటే ఒక ఇంజనీర్ చేయాలనుకుంటాడు. మరి ఆ విద్యార్థిని తీసుకుపోయి ఎంసెట్ ఇలాంటి రాయిస్తే ఎంసెట్ చేస్తాడు, అయిపోతుంది, కానీ తన యొక్క వృత్తిలో రాణించలేడు. మరి వృత్తిలో రాణించాలంటే విద్యార్థుల యొక్క భావాలకు అనుగుణంగా మనం మార్చాలి. మరి ఇవి తరగతి గదిలో ఉపాధ్యాయుడు గమనించాలి, తరగతి గది బయట తర్వాత తల్లిదండ్రులు కూడా ఈ అంశాలని గమనిస్తూ ఉండాలి. అంటే విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి కృషి చేసేటట్లు మన యొక్క బోధన ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు రాణించగలుగుతారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప క్రికెటర్ అయ్యాడు. దానికి కారణం ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు. అదేవిధంగా పివి సింధు మన దేశానికి ఒలింపిక్ పథకం తీసుకొని వచ్చింది. మరి వీళ్ళ యొక్క అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉన్న గురువులు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వీటిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల్ని సృజనాత్మక పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల్ని ఎంతసేపటికి బట్టే విధానంలాగా కొనసాగించొద్దు. మన బోధన అంటే బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళను పట్టించకూడదు. విద్యార్థుల యొక్క క్రియేటివిటీని డెవలప్ చేయాలి. ఇక్కడ 2 అంశాలు చెప్పదలుచుకున్నాను. క్రియేటివిటీకి తర్వాత ప్రతిభావంతులకి మధ్య తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 100 మార్కులు వస్తే అతన్ని ప్రతిభావంతుడు అంటాం. మరి క్రియేటివిటీ అంటే 100కు 100 మార్కులు రాకున్నా కానీ క్రియేటివిటీ ఆ వ్యక్తిలో ఉంటుంది. ప్రతి వ్యక్తిలో క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. వ్యక్తిలో మరి క్రియేటివిటీ ఉన్న విద్యార్థులు ఏ విధంగా ఉంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు తరగతి గదిలో వెనుకబడి ఉండొచ్చు, తరగతి గదిలో 0 మార్కులు రావచ్చు, కానీ వాళ్ళ లోపల క్రియేటివిటీ ఉంటుంది. మరి ఏ విషయంలో క్రియేటివిటీ ఉంది? ఇక్కడ విద్యలో క్రియేటివిటీ లేదు. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్లు వేయడంలో అయినా క్రియేటివిటీ ఉండవచ్చు, తర్వాత బొమ్మలు అదేవిధంగా చిత్రాలు పరిశీలించడంలోనే క్రియేటివిటీ ఉండవచ్చు, ఆటల్లో, పాటల్లో, సంగీతంలో, నృత్యంలో, ఈ విధంగా వివిధ రకాల అంశాల్లో, అంటే సబ్జెక్టు రాకున్నా కానీ వివిధ రకాల అంశాల్లో క్రియేటివిటీ ఉంటుంది. దీన్ని ఎవరు గమనించాలంటే ఉపాధ్యాయులు గమనించి విద్యార్థుల్ని సృజనాత్మక పౌరులుగా తీర్చిదిద్దాలి. సృజనాత్మక పౌరులు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే చాలా చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులు కూడా చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులకి సృజనాత్మక తేడా ఏంది అంటే ప్రతిభావంతులు ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు. ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ సార్ ఏ విధంగా చెప్పాడో మక్కి కొడతారు. మరి సృజనాత్మక ఉన్న విద్యార్థులు సార్ చెప్పిన ఆన్సర్ రాయరు, ఇక్కడ ఆన్సర్ని మార్చి రాస్తుంటారు. దీన్నే సృజనాత్మకత అంటాం. అదేవిధంగా పవిత్రమైన ఆలోచనలు, సంవేదనలు ద్వారా విద్యార్థుల్ని ప్రభావితం చేయాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడు నిరంతరం నిత్య నూతనంగా ఉండాలి. తరగతి గదిలో ఎప్పుడు ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటే తన యొక్క నవ్వుతూ ఉండాలి. తరగతి గదిలో తన యొక్క ఆలోచనలో మార్పు వస్తూ ఉండాలి. తాను ఇంతకుముందు జాబుకు వచ్చినప్పుడు తాను చదువుకున్న విద్యనే తరగతి గదిలో బోధించవద్దు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిత్యం తాను కూడా అప్డేట్ కావాలి. అంటే తరగతి గదిలో ఏ అంశాలు బోధించాలి అన్నప్పుడు తాను మొట్టమొదట మారుతున్న పరిస్థితులు ఏంది దానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు సమాచారాన్ని అందిస్తూ ఉండాలి. బోధనా విధుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచారం అందించాలి. ఎంతసేపటికి సమాచారాన్ని విద్యార్థికి డైరెక్ట్గా ఉపాధ్యాయుడు చెప్పకూడదు. సమాచారం అందించే సోర్సెస్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనము గాంధీజీ గురించి చెప్తున్నాం. గాంధీజీ ఎక్కడ జన్మించాడు, గాంధీజీ యొక్క విద్యాభ్యాసం ఏంది, బాల్యం ఏ విధంగా జరిగింది, ఇక్కడ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇవి అంశాలు డైరెక్ట్గా చెప్పకూడదు. గాంధీజీకి సంబంధించిన అంశాలను ఇక్కడ ఒక ప్రాజెక్టు రూపంలో ఇస్తే విద్యార్థులు ఏం చేస్తారంటే గాంధీజీకి సంబంధించిన సమాచారం సేకరించుకొని వస్తారు. అదేవిధంగా వాళ్ళ యొక్క తరగతి గది లైబ్రరీలో ఉన్న బుక్స్ని రిఫర్ చేస్తారు. అదేవిధంగా ఇంకా ఎక్కడ రిఫర్ చేస్తారంటే తల్లిదండ్రులను అడుగుతారు. సమాజంలో గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. తర్వాత ఆ గ్రామ పరిసరాల ప్రాంతాలకు వెళ్తారు. ఆ గ్రామంలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల్ని, ఈ విధంగా వివిధ రకాలుగా సమాచారం సేకరించుకొని విద్యార్థులు వస్తూ ఉంటారు. అదేవిధంగా అభ్యసన సమస్యల రోగ నిర్ధారణ చేయాలి. బోధన యొక్క ముఖ్య విధి ఏంటంటే అభ్యసన సమస్యలు. విద్యార్థులు
అభ్యసించకపోవడానికి కారణమైంది. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో బోధన జరిగింది, అందరికీ మనం ఒకే పాఠం చెప్పాం, మరి అందరికీ 100కు 100 మార్కులు వస్తాయంటే 100కు 100 మార్కులు రావు. మరి కొద్దిమంది విద్యార్థులకు ఏ గ్రేడ్ వస్తుంది, కొద్దిమంది విద్యార్థులకు బి గ్రేడ్ వస్తుంది, కొద్దిమంది విద్యార్థులకు సి గ్రేడ్ వస్తుంది. మరి సి గ్రేడ్ ఎందుకు వచ్చింది, వాళ్ళకు దానికి గల ప్రధాన కారణం ఏంది? ఉపాధ్యాయుడు బోధన యొక్క ముఖ్య విధి ఏంది అంటే, తరగతి గదిలో బోధన జరిగిన తర్వాత ఉపాధ్యాయుడు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. తన తరగతి గదిలో ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నప్పుడు బోధనా పద్ధతుల్ని మార్చుకోవాలన్నా, లేకుంటే ఆ విద్యార్థి యొక్క ఎక్కడ వెనుకబడి ఉన్నాడు, దానికి కారణాలు ఏంది, విద్యార్థులకు మరి అభ్యసించడంలో కొన్ని లోపాలు ఉంటాయి. కొద్దిమంది విద్యార్థులు కొన్ని పదాలు పలకలేరు, మరి కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండదు. మరి వీటన్నిటిని ఇక్కడ అభ్యసనకు సంబంధించిన సమస్యల్ని ఎవరో తెలుసుకోవాలంటే ఉపాధ్యాయుడు తెలుసుకొని వాటిని అధిగమిస్తూ ఉండాలి. అదేవిధంగా సహపాఠ్య కార్యక్రమాల్ని రూపొందించుతూ ఉండాలి. అదేవిధంగా పాఠ్యాంశాలకు సంబంధించిన టీఎల్ఎం కూడా రూపొందించుకుంటూ ఉండాలి. బోధన యొక్క ప్రధాన విధి ఏంటంటే, తరగతి గదిలోకి వెళ్లే ముందే 45 మినిట్స్ క్లాస్ చెప్పాలి అంటే ఆ తరగతి గదికి సంబంధించిన పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలని ఇక్కడ ఉపాధ్యాయులు ముందుగా ఏం చేయాలంటే టీఎల్ఎం రూపొందించుకోవాలి. తాను తరగతి గదిలోకి వెళ్ళేటప్పుడు ఈరోజు గాలి అనే పాఠం గురించి చెప్తున్నాం, గాలికి సంబంధించినవి తరగతి గదిలోకి తీసుకువెళ్ళాలి మెటీరియల్. మరి ఏ మెటీరియల్? గాజు గ్లాసు, తర్వాత క్యాండిల్స్, తర్వాత అక్కడ చార్ట్స్గా వస్తే చార్ట్స్, ఇలాంటి అంశాలన్నింటినీ అంటే పాఠ్యాంశాలకు సంబంధించిన టీఎల్ఎంని ముందుగానే ఉపాధ్యాయుడు ఇక్కడ ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఇది కూడా బోధన విధి. అదేవిధంగా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని మూల్యాంకనం చేయాలి. అభ్యసనం మూల్యాంకనం చేసి వాటి యొక్క ఫలితాలను కూడా తెలియజేయాలి. మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటే మూల్యాంకనం విధానంలో మార్పులు వచ్చాయి. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం మార్పులు వచ్చాయి. మరి ఏ విధమైన మార్పులు వచ్చాయో ఇంతకుముందే చెప్పాను. మనకు తరగతి గదిలో విద్యార్థిని పరిశీలించాలి అంటే పాఠం చెప్పే ముందు పరిశీలించాలి, తరగతి గది బయట పరిశీలించాలి, తరగతి గదిలో బోధన జరిగేటప్పుడు పరిశీలించాలి, తరగతి గదికి వెళ్ళి బయట విద్యార్థి ఆడుకుంటుంటాడు, ఆడుకునేటప్పుడు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు పరిశీలించాలి. ఈ విధంగా విద్యార్థుల్ని నిత్యము మనం పరిశీలిస్తూ వాళ్ళని అసెస్మెంట్ చేయాలి. విద్యార్థుల్ని ఈ విధంగా నిత్యం అసెస్మెంట్ చేయడాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే నిరంతర సమగ్ర మూల్యాంకనము అని చెప్తున్నాము. అంటే మూల్యాంకనం అనేది ఇక్కడ 2 రకాలుగా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించేటప్పుడు జరుగుతుంది, బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించడానికి ముందు జరుగుతుంది, బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్ని క్రిటిసైజ్ చేయడం కాదు. విద్యార్థులు మనం చెప్పిన అంశాలు విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారు, ఒకవేళ నేర్చుకున్న వాటిని మరి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు, వీటన్నిటిని ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమాచారం. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా తమ విద్యార్థులు A+ గ్రేడ్ పొందారా, ఏ గ్రేడ్ పొందారా, బి గ్రేడ్ పొందారా, సి గ్రేడ్ పొందారా, దీని ఆధారంగా మరి వాళ్ళ యొక్క విద్యార్థుల్ని ఏ రంగంలోకి ప్రవేశింపజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ డాక్టర్లు గారు, అందరూ ఇంజనీర్లు కారు, మరి వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా, వైఖరులకు అనుగుణంగా ఈ విధంగా మార్చుకోవడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. రైట్ సార్, ఇప్పటివరకు మనం బోధనలోని రకాలు, లక్షణాలు, అదేవిధంగా బోధన యొక్క విధుల గురించి కూలంకషంగా నేర్చుకున్నాం. అయితే బోధన అనేది తరగతి గదిలో జరుగుతుంది, అదేవిధంగా తరగతి గది బయట సమాజంలో కూడా జరుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి అసలు బోధనలోని మౌలిక అంశాలు ఏమై ఉండవచ్చు? ఇక్కడ ప్రధానంగా ఒక పాఠశాలలో కానివ్వండి లేదా ఒక ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి విద్యార్థిని జాయిన్ చేయించేటప్పుడు ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే ఫ్యాకల్టీ ఎవరు, ఎలా బోధిస్తున్నారనే అంశాలను ఇక్కడ స్థూలంగా చూస్తారు. అదేవిధంగా బోధకునికి కూడా తను బోధించబోయేటటువంటి విద్యార్థులు ఎవరు, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏంటి అనేటటువంటి అంశాల విషయంలో కూడా కొంత జాగరూకతతో ఉండే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో మనకు బోధన యొక్క మౌలిక లక్ష్యాలు ఏంటి, లక్షణాంశాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా బోధన యొక్క నిర్మాణం గురించి కాస్త వివరించండి. బోధన అంటే ఇంతకుముందే చెప్పాం, బోధన అంటే ఏంటంటే తరగతి గది లోపల వివిధ రకాల కృత్యాల యొక్క సమాహారాన్ని ఇక్కడ బోధన అంటాం. ఇది వ్యక్తిగతమైన కృత్యాలు కావచ్చు, జట్టులలో కృత్యాలు కావచ్చు, అంటే విద్యార్థుల యొక్క ఆలోచనలు, అభిరుచులు, వైఖరులు, వీటన్నింటి యొక్క సమాహారాల కృత్యంని ఇక్కడ బోధన అంటున్నాం. ఇది వ్యక్తిగతంగా జరుగుతుంది, తర్వాత జట్లలో జరుగుతుంది. ఈ బోధనకు సంబంధించి మౌలిక అంశాల్లో నెంబర్ 1 ఎవరు బోధించాలి. మరి ఎవరు బోధించాలి అన్నప్పుడు ఉపాధ్యాయులు బోధించాలి. మరి ఉపాధ్యాయులు బోధించాలి అన్నప్పుడు ఉపాధ్యాయుడు మరి ఏమి బోధించాలి అన్నప్పుడు ముందుగానే నిర్దేశించుకున్న లక్ష్యాల ఆధారంగా,
అంటే పాఠ్య ప్రణాళికలు, తర్వాత కరికులం ఉంటుంది. ఈ కరికులానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5వ తరగతి విద్యార్థి ఉన్నాడు. 5వ తరగతిలో తెలుగు అనే పాఠం తీసుకుంటే 5వ తరగతి కంప్లీట్ అయ్యే లోపు ఆ విద్యార్థికి ఏ అంశాలు రావాలి అంటే చదవడం, రాయడం, అదేవిధంగా ఉత్తరాలు ఇస్తే లెటర్స్ ఇస్తే ఆ లెటర్స్ని చదవగలగాలి, వార్తాపత్రికలు ఇస్తే వార్తాపత్రికలను చదవగలగాలి. ఈ విధంగా కొన్ని బోధనా లక్ష్యాలు ఉంటాయి. మరి ఇక్కడ ఎవరు బోధించాలి అంటే ఉపాధ్యాయుడు బోధించాలి. ఏ విధంగా బోధిస్తాడంటే విద్యార్థుల యొక్క కరికులం ఆధారంగా బోధిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా రెండో అంశము ఎవరికి బోధించాలి. మరి ఎవరికి బోధించాలి అన్నప్పుడు ఇక్కడ విద్యార్థులకి బోధించాలి. మరి విద్యార్థులకి ఎవరు బోధిస్తున్నారు? ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు. మరి ఎట్లా బోధించాలి అంటే విద్యార్థులకి ఏ విధంగా బోధించాలి అనేది ఇక్కడ రెండో ప్రధానమైన అంశం. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క అభిరుచులకు అనుగుణంగా బోధిస్తున్నాడు. అది ఎవరికి బోధిస్తున్నాడు? విద్యార్థులకి బోధిస్తున్నాడు. అదేవిధంగా మూడవది ఎందుకు బోధించాలి. మరి ఇది ప్రధానమైన అంశం. ఎందుకు బోధించాలి అన్నప్పుడు మనకు ప్రాచీన కాలంలో 3 R's అని చెప్తాం. ఇంతకుముందు 3 R's ఆధారంగా బోధించగలం. 3 R'sని ఎగ్జామ్లో కూడా రావచ్చు. 3 R's అంటే ఏంటంటే రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ అని చెప్తాం. అంటే విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది. అయిపోయే లోపు ఏం రావాలి? అతడికి చదవగలగాలి. రీడింగ్ ఏది ఇచ్చినా కానీ చదవగలగాలి. రైటింగ్ ఒక ఉత్తరం ఇస్తే ఉత్తరం రాయగలగాలి. అఫీషియల్స్కైనా ఎవరికైనా ఉత్తరం రాయగలగాలి. అదేవిధంగా ఆర్థమెటిక్ అంటే అంకగణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వీటిలలో పరిపూర్ణత సాధించాలి. ఈ మూడింటిని పరిపూర్ణత సాధిస్తే ఏమంటామంటే విద్యార్థికి చదువు వచ్చింది అని చెప్తాం. మనం కూడా బయట జనాభా లెక్కలు చేసేటప్పుడు కూడా ఏం చెప్తుంటారు అంటే 3 R's ఆధారంగా నీకు చదువు వచ్చా రాదా అని సమాజంలో ఉన్న వ్యక్తులను అడిగేటప్పుడు 3 R's వస్తే చదువు వచ్చినట్టు భావిస్తాం. కానీ ఆధునిక కాలంలో ఇప్పుడు ప్రస్తుతం మారిపోయింది. 3 R'sతో పాటు ఇప్పుడు 7 R's వచ్చాయి. ఈ 7 R'sలో నెంబర్ 1 రైట్స్ అంటే బాలల హక్కులు. మరి బాలలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా స్వేచ్ఛగా బాలల హక్కులకు సంబంధించి మనకి ఇక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల అనుగుణంగా అంటే బాలలు ఫర్ ఎగ్జాంపుల్ 6 to 14 ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళకు విద్యను అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే తల్లిదండ్రుల మీద ఉంది, ఉపాధ్యాయుల మీద ఉంది, అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయుల మీద ఉంది, సమాజం మీద కూడా ఉంది, అక్కడ ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల మీద ఉంది, అదేవిధంగా ప్రభుత్వం మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకు ఉంది అంటే ఇక్కడ రైట్స్ బాలల హక్కులకు సంబంధించి మనకు 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చేసుకున్నాం. ఈ 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం విద్యని ప్రాథమిక హక్కుల జాబితాలోకి చేర్చాం. ఇంతకుముందు ఆదేశిక సూత్రాల్లో ఉండేది. దాని అనుగుణంగానే ఇక్కడ బాలల హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు. మరి ఎవరెవరికి బాధ్యత ఉంది? విద్యార్థులను చదివించాల్సిన బాధ్యత ఇక్కడ తల్లిదండ్రుల మీద ఉంది, ఉపాధ్యాయుల మీద ఉంది, ఆ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది, ఆ దేశం మీద కూడా ఆధారపడి ఉంది. అదేవిధంగా రిలేషన్షిప్స్ అంటే విద్యార్థి తాను తరగతి గది బయట వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఉపాధ్యాయులతో ఏ విధంగా ప్రవర్తించాలి, సమాజంలో ఉన్న ఇంజనీర్లతోటి, డాక్టర్స్ తోటి, సమాజంలో ఉన్న సభ్యులతోటి ఏ విధంగా మెలగాలి, మంచి తర్వాత స్నేహితులతోటి ఏ విధంగా మెలగాలి, ఒక మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళ యొక్క సంబంధాలను ఇక్కడ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా రిక్రియేషన్స్ అంటాం. రిక్రియేషన్స్ అంటే విద్యార్థి తాను నేర్చుకున్న అంశాన్ని సృజనాత్మకంగా తర్వాత వివిధ రకాల అంశాల్లో మార్పులు చేస్తూ ఈ విధంగా రిక్రియేషన్స్లో కూడా మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఇంకొక అంశం ఎలా బోధించాలి అనేది ముఖ్యమైన అంశం. ఎలా బోధించాలి అంటే సాంప్రదాయక పద్ధతిలో ఇంతకుముందే చెప్పాము. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడే మాట్లాడుతుంటాడు, విద్యార్థులు ఇక్కడ క్రియాత్మకంగా ఉంటారు. ఇక్కడ క్రియాత్మకంగా ఎవరు ఉంటారు? ఉపాధ్యాయులు ఉంటారు. మరి ఆ విధంగా బోధించాలంటే ప్రస్తుతం ఆ విధంగా కాదు. ఎలా బోధించాలి అన్నప్పుడు బోధనా లక్ష్యాలు ఉన్నాయి. బోధనా లక్ష్యాలకు అనుగుణంగా తర్వాత బోధనా వ్యూహాలకు అనుగుణంగా అదేవిధంగా తరగతి గదిలో కొన్ని జట్టు కృత్యాలు ఉంటాయి, తర్వాత వ్యక్తిగత కృత్యాలు ఉంటాయి. వీటన్నింటి ఆధారంగా బోధించాలి. ఎలా బోధించాలన్నప్పుడు జట్టు కృత్యాల ఆధారంగా తర్వాత వ్యక్తిగత కృత్యాల ఆధారంగా అదేవిధంగా ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా, ప్రయోగాలు చేయించడం ద్వారా, చర్చా పద్ధతి ఆధారంగా తర్వాత వీటన్నింటి పద్ధతి ఆధారంగా తరగతి గదిలో బోధించాలి. ఈ బోధించడానికి సంబంధించి ముందు ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్ చేసుకోవాలి, యూనిట్ ప్లాన్ చేసుకోవాలి, యాన్యువల్ ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ బోధించాలి ఇది ఒక సమస్య. ఎక్కడ బోధించాలి అన్నప్పుడు తరగతి గది లోపలనే బోధన జరుగుతుందా? ఇంతకుముందే మనం క్వశ్చన్ వేసుకున్నాం. తరగతి గది లోపలనే బోధన జరుగుతుందా అంటే తరగతి గది లోపలనే బోధన జరుగుతుంది. అది ఎక్కడ అంటే నియమితమైన బోధనలో. ఇక్కడ బోధన
బోధన అనేది 2 రకాలుగా ఉంటుంది. నియమితమైన బోధన. ఈ నియమితమైన బోధనలో తరగతి గది 4 గోడల మధ్య జరుగుతుంది. అదేవిధంగా అనియత బోధన ఉంటుంది. ఇది తరగతి గదిలో జరగదు, ఇది తరగతి గది బయట జరుగుతుంది. అంటే తరగతి గది బయట విద్యార్థులు సమవయస్కులతోటి నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. వివిధ రకాల పత్రికలు ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ సమాచారం ఉంది. వీటన్నిటి ఆధారంగా సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారు. ఈ విధంగా నేర్చుకుంటారు. ఎక్కడ బోధించాలి అన్నప్పుడు తరగతి గదిలో బోధించాలి, నియమితమైన బోధన. మరి ఈ విధంగా బోధన చేసేటప్పుడు విద్యార్థుల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విధంగా బోధన చేయాలి. అలాగే బోధన నిర్మాణం గురించి కూడా అనుకున్నాం కదా, బోధన సూత్రాలతో పాటుగా బోధన మౌలిక అంశాలతో పాటుగా బోధన యొక్క మౌలిక నిర్మాణం గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బోధన నిర్మాణం అనేది మూడు రకాలుగా ఆధారపడి ఉంటుంది. బోధన నిర్మాణము అంటే తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు, తర్వాత టీఎల్ఎం, వీటి ఆధారంగా ఈ మూడింటి మధ్యలో జరుగుతుంటుంది. అంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క చర్యల ప్రతిస్పందనల ఆధారంగా బోధన నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఒక తరగతి గదిలో బోధన విజయవంతమైంది అంటే ఈ మూడింటి మధ్య చర్యలు బాగా జరిగినప్పుడు జరుగుతాయి. మరి నెంబర్ 1 స్వతంత్ర చరము. ఇక్కడ బోధన నిర్మాణంలో స్వతంత్ర చరము అంటే ఎవరిని తీసుకుంటాము అంటే ఉపాధ్యాయుని తీసుకుంటాము. మరి ఉపాధ్యాయుడు స్వతంత్ర చరము అంటే ఒకసారి అర్థం చూద్దాం. స్వతంత్ర చరము అంటే ఎవరి మీద ఆధారపడని దాన్ని స్వతంత్ర చరము అంటాం. మరి ఎవరి మీద ఆధారపడకుండా ఎవరుంటారు తరగతి గదిలో? ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు తాను ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, ఏ అంశాలు చెప్పాలి అంటే ఇక్కడ మొత్తం డిసిషన్ ఎవరి మీద ఉంది అంటే ఉపాధ్యాయుల మీద ఉంది. కాబట్టి తరగతి గది యొక్క బోధనాభ్యసన ప్రక్రియలో స్వతంత్ర చరము ఎవరు అంటే ఉపాధ్యాయుడు. మరి అదేవిధంగా రెండోది పరతంత్ర చరము. పరతంత్ర చరము దీన్ని మారుతూ ఉంటుంది. అంటే కొన్ని ఇక్కడ పరతంత్ర చరంగా ఎవరిని తీసుకుంటాము అంటే విద్యార్థిని తీసుకుంటాం. ఎట్లా మారుతుంది? ఉపాధ్యాయుడి యొక్క బోధన ఆధారంగా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. అంటే తరగతి గదిలోకి రాకముందు విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కూడికలు రావు తరగతి గది రాకముందు. మరి తరగతి గది బోధన జరిగిన తర్వాత తరగతి గది నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అతడు కూడికలు నేర్చుకుని వెళ్ళాడు. లేకుంటే తెలుగు చదవడం రాదు, తరగతి గదిలోకి వెళ్ళేటప్పుడు తెలుగు చదవడం నేర్చుకున్నాడు. ఈ విధంగా అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మార్పుకు లోనవుతున్నారు. ఎవరు మార్పుకు లోనవుతున్నారు? విద్యార్థి మార్పుకు లోనవుతున్నాడు. ఏ విధంగా మార్పుకు లోనవుతున్నాడు అంటే ఉపాధ్యాయుల యొక్క బోధనాభ్యసన ప్రక్రియల ఆధారంగా ఇక్కడ మార్పుకు లోనవుతున్నాడు. ఈ మార్పుకు లోనవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ బోధనాభ్యసన ప్రక్రియలో పరతంత్ర చరముల విద్యార్థిని తీసుకుంటాం. మూడోది మధ్యస్థ చరము అని చెప్తాం. మధ్యస్థ చరము అంటే అటు స్వతంత్ర చరము కాదు, ఇటు పరతంత్ర చరం కాదు, మధ్యస్థం. మరి బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు స్వతంత్ర చరంగా తీసుకున్నాం, విద్యార్థిని పరతంత్ర చరంగా తీసుకున్నాం. మరి మధ్యస్థ చరంగా ఏమేమి వస్తాయంటే బోధనాభ్యసన ప్రక్రియలు మధ్యస్థ చరంగా వస్తాయి, బోధనా వ్యూహాలు మధ్యస్థ చరంగా వస్తాయి, బోధనా పద్ధతులు మధ్యస్థ చరంగా వస్తాయి. అదేవిధంగా టీఎల్ఎం బోధనోపకరణాలు కూడా ఇక్కడ మధ్యస్థ చరంగా వస్తాయి. ఈ మధ్యస్థ చరము అంటే ఏంటి అంటే మారదు. అంటే బోధనలో బోధనాభ్యసనం ఇప్పుడు తరగతి గదిలో ఉపయోగించే టీఎల్ఎం వీటిని బోధనోపకరణాలు అంటాం. ఇవి మారవు. తర్వాత బోధనా పద్ధతులు ఉంటాయి. ఈ బోధనా పద్ధతులను కూడా ఇక్కడ పరతంత్ర చరంగా తీసుకుంటూ ఉంటాం. ఓకే సార్, ఇక్కడ బోధనలో ఇప్పటి వరకు కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం బోధనను కొనసాగిస్తున్నాం. ఇది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని 2000 ఇయర్స్లో వచ్చినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు. అదేవిధంగా లెర్నింగ్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్, ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సిసిఈ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే బోధనలో ఒక ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేసేటప్పుడు బోధనకు సంబంధించినటువంటి సూత్రాలను మనం ఏ విధంగా సూత్రీకరించుకోవాలి, అసలు బోధనలో ఏ రకమైనటువంటి సూత్రాలు ఉంటాయి? బోధనా సూత్రాలకు సంబంధించి మొట్టమొదటిది నిర్దిష్ట గమ్యాల సూత్రం అని చెప్తాం. నిర్దిష్ట గమ్యాల సూత్రం అంటే మనం ఇంతకు ముందే చెప్పాం. 1986లో నూతన విద్యా విధానం అనేది వచ్చింది. అప్పుడు ఒక కరికులం రూపొందించుకున్నాం. అదేవిధంగా మనకు 2005లో NCF 2005 అని వచ్చింది. అంటే ఇది జాతీయ స్థాయిలో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో 2011 సంవత్సరంలో వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011 సంవత్సరంలో. అంటే కొన్ని నిర్దిష్ట గమ్యాలు ఉంటాయి. ఒక తరగతి కంప్లీట్ అయిన తర్వాత అది ఏ తరగతి అయినా కావచ్చు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్, ప్రతి తరగతికి
కొన్ని కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యాల ఆధారంగా విద్యా ప్రమాణాలు అంటాం. ప్రస్తుతం మనం విద్యా ప్రమాణాలు అంటాం. ప్రతి తరగతికి కొన్ని విద్యా ప్రమాణాలు నిర్దేశించుకున్నాం. ఒక తరగతి కంప్లీట్ అయిందంటే ఆ తరగతికి సంబంధించిన విద్యా ప్రమాణాలన్నీ రావాలి విద్యార్థికి. అంటే కొన్ని నిర్దిష్ట గమ్యాల సూత్రాల ఆధారంగా, అంటే మనం ఏం రీచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోతుంది. 10th క్లాస్ అయిపోయే లోపు తెలుగులో ఏం రావాలి అన్నప్పుడు తెలుగుకు సంబంధించి కొన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి, గణితానికి సంబంధించి కొన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి, తెలుగుకు సంబంధించి చదవడం, రాయడం, సృజనాత్మకంగా వ్యవహరించడం, ఈ విధంగా కొన్ని నిర్దిష్ట విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ విద్యా ప్రమాణాలని రీచ్ అయింది అంటే అర్థమైంది అంటే అక్కడ నిర్దిష్ట గమ్యాల సూత్రాన్ని ఆధారం చేసుకుంటాం. రెండో అంశము ప్రణాళికా సూత్రం అని చెప్తున్నాం. అంటే బోధన అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రణాళికా సూత్రాల ఆధారంగా కూడా జరుగుతుంది. ప్రణాళికా సూత్రం అంటే మనం తరగతి గదిలో ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలన్నప్పుడు కొన్ని ప్లాన్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే వార్షిక ప్రణాళిక అంటాం. అదేవిధంగా యూనిట్ ప్రణాళిక అంటాం. తర్వాత పీరియడ్ ప్రణాళిక అంటాం. ఈ ప్లాన్స్ వేసుకోవాలి. దీన్నే ప్రణాళిక అంటాం. తరగతి గదిలోకి వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్ తీసుకుని వెళ్ళి ఆ లెసన్ ప్లాన్ ఆధారంగా తరగతి గదిలో బోధించడాన్ని ప్రణాళికాబద్ధమైన పద్ధతి అంటాం. ఒక 45 మినిట్స్ లెసన్ ఉంటే ఆ 45 మినిట్స్లో విద్యార్థులకి ఏం కృత్యాలు ఇవ్వాలి, ఏ విధంగా బోధించాలి, అది జట్టు కృత్యాలు ఇవ్వాలా, వ్యక్తిగత కృత్యాలు ఇవ్వాలా, ఈ విధంగా నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మూడోది సరళత్వ సూత్రం అని చెప్తుంటాం. సరళత్వ సూత్రము అంటే ఇక్కడ మనము నిర్దేశించుకున్న బోధనా సూత్రాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన విద్యా విధానమే నేటికి కొనసాగిస్తామంటే అట్లా కొనసాగించాం. సమాజంలో మార్పులు వస్తున్నాయి, సంస్కృతిలో మార్పులు, ఆచార వ్యవహారాల్లో మార్పులు, తర్వాత సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా మారుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమాజం ఇంతకుముందు మామూలుగా అందరూ టీచర్స్ కావాలి సమాజంలో, ఈ విధంగా అనుకునేవాళ్ళు. ప్రస్తుతం మారుతున్న సమాజానికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఏమనుకుంటున్నారంటే అందరూ ఫారెన్కి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, బ్రిటన్ వెళ్ళాలి, లేకుంటే ఇతర దేశాలకు వెళ్ళాలి. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. దీన్నే సరళత్వ సూత్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదికి వెళ్లే ముందు మనం ఏమనుకున్నామంటే ఒక లెసన్ ప్లాన్ పెట్టుకొని వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెక్చరర్ మెథడ్లో బోధించాలి అని తరగతి గదిలోకి వెళ్ళాను. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థుల యొక్క వారి యొక్క స్థాయికి అనుగుణంగా తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత నా యొక్క బోధన పద్ధతి కూడా మార్చుకోవాలి. అంటే వాళ్ళను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళాక చర్చా పద్ధతి అనుకోండి, దానికి అనుగుణంగా బోధన పద్ధతి ఇక్కడ అంటే సరళత్వ సూత్రం ఆధారంగా విద్యార్థుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, అభిప్రాయాలకు అనుగుణంగా, సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా మన యొక్క బోధన అనేది మారుతూ ఉండాలి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా పూర్వ అనుభవాలను ఉపయోగించే సూత్రం ఆధారంగా బోధన అనేది ఉండాలి. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులకి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక లెసన్ చెప్తున్నాం అనుకోండి, ఆ లెసన్కి సంబంధించి ఇంతకుముందు ఏమైనా తెలుసా, ప్రీవియస్ నాలెడ్జ్ ఏముంది, ఆ ప్రీవియస్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా, తర్వాత చర్చ పెట్టడం ద్వారా ఆ విద్యార్థుల యొక్క గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ గతానుభవాల ఆధారంగా ఇక్కడ తరగతి గదిలో మన యొక్క బోధనాభ్యసన ప్రక్రియలో వ్యూహాలు మారుస్తూ ఉండాలి. దీన్ని అంటే అట్లా చేస్తేనే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. అంతేగాని విద్యార్థుల యొక్క స్థాయి తెలుసుకోకుండా మనం తరగతి గదిలోకి వెళ్ళి. ఒక్క నిమిషం సార్, ప్రస్తుతం మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి, అదేవిధంగా మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. సార్ నా పేరు శ్రీనివాస్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ చెప్తూ ఒక విషయం ఏం చెప్తున్నారంటే తరగతి గదిలో టీచర్కు సంబంధించినటువంటి అసెస్మెంట్ కూడా జరుగుతుంది అనే విషయాన్ని సార్ ఒక విషయం చెప్పారు. అయితే టీచర్ కు సంబంధించినటువంటి అసెస్మెంట్ ప్రస్తుతం అంటే మన స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ లో జరుగుతుందా, అది జరిగితే ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కొంచెం ఆ విషయాన్ని కొంచెం చెప్పమని అడుగుతున్నాను సార్. తర్వాత ఇంకొక రెండవ ప్రశ్న ఏంటంటే పెడగాయిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి ఒక మంచి రెఫరెన్స్ బుక్ ఏమైనా చెప్పగలరా సార్? ఓకే సార్, మనకు ఇంకొక కాలర్ అందుబాటులో ఉన్నారు, మీ ప్రశ్న కూడా అడగండి. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, అలాగే మీ డౌట్ అడగండి. రమణ గారు నమస్కారం అండి. నమస్కారం రమణ గారు, ఇంతకుముందు మీరు రాజ్యాంగంలో విద్యను రాజ్యాంగ ప్రాంతం విద్యార్థి చెప్పారు కదా, అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్.
రైట్ అండి. ఇప్పుడు టీచర్ అసెస్మెంట్కి సంబంధించి ఒక అంశాన్ని అడిగారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా పెడగాగికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెటీరియల్ రిఫరెన్స్ బుక్స్ ఏమున్నాయి అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ ఒకటి మనకు వచ్చింది, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, ఇక్కడ విద్యార్థుల్ని అసెస్మెంట్ చేస్తున్నామని చెప్పాం సిసిఈలో భాగంగా. మరి ఉపాధ్యాయుల్ని అసెస్మెంట్ చేస్తున్నారు, ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. ఉపాధ్యాయులకు సంబంధించి అసెస్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ ఎట్లా అంటే ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలని తన నివేదిక రాసుకుంటూ ఉంటాడు నివేదికలో. అదేవిధంగా ఎంఈఓలు విజిట్ చేస్తారు. ఎంఈఓలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క అసెస్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా రిసోర్స్ పర్సన్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు అయినా, మండల్ రిసోర్స్ పర్సన్లు అయినా, అదేవిధంగా స్టేట్ నుండి మానిటరింగ్ టీమ్స్ వస్తాయి. మానిటరింగ్ టీమ్స్ వచ్చినప్పుడు కూడా విద్యార్థుల అసెస్మెంట్తో పాటు ఉపాధ్యాయుల యొక్క అసెస్మెంట్ కూడా, ర్యాంక్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఉపాధ్యాయుల యొక్క అసెస్మెంట్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది, అంటే ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ బయటికి డిస్ప్లే కావట్లేదు. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ఇండెక్సెస్ కూడా కొన్ని మనకి ఇక్కడ వచ్చినాయి. సో దానికి సంబంధించి అట్లాగే పెడగాగికి సంబంధించి ఇంగ్లీష్ మెటీరియల్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనం పెడగాగికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రెఫరెన్స్ బుక్స్ అనేది ఖచ్చితంగా తెలుగు అకాడమీ నుంచి మనం చూసుకుంటున్నాము. అయితే ఒకసారి తరోగా చెక్ చేసుకోవాల్సి ఉంది, మరి పెడగాజీ బుక్ అనేది తెలుగు అకాడమీలో అందుబాటులో ఉందా లేదా అనేది కాస్త నెక్స్ట్ క్లాసెస్లలో దీన్ని కన్ఫర్మ్ క్లియర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు బోధనకు సంబంధించినటువంటి విద్యా అంశాలకు సంబంధించి మరొక కాలర్ అడిగినటువంటి డౌట్ కొద్ది క్లారిటీ. ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. విద్య అనేది మనకు రాజ్యాంగంలో 45వ ఆర్టికల్లో ఆదేశిక సూత్రాల్లో ఉండేది. అయితే 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలోకి చేర్చారు. తేడా ఏంది అంటే విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలోకి తీసుకొచ్చారు కాబట్టి 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే తరగతి గదిలో మాత్రమే ఉండాలి. తరగతి గది బయట ఉంటే బయట ఉండకూడదు. మా ఆర్టీ యాక్ట్ ప్రకారం తరగతి గది బయట ఉండకూడదు. విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలోకి చేర్చారు కాబట్టి కంపల్సరీగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి విద్యను అందించాలి. ఇది విద్యకు సంబంధించి. ఓకే అండి, ఇక్కడ సూత్రాలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం మనం. అయితే బోధనకు సంబంధించి చూస్తే ఇప్పుడు జీవనం గనక సాఫల్యంగా నిర్వహించబడాలంటే కొన్ని నియమాలను మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సమాజంలో చూసినట్లయితే రోడ్డుకు సంబంధించినటువంటి నియమాలు కానివ్వండి, అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి నియమాలు కానివ్వండి, మన యొక్క ప్రవర్తన నియమాలు కానివ్వండి, ఇవి మనం కొన్ని నియమాలను డిఫైన్ చేసుకున్నాం. అదేవిధంగా 6 to 14 years విద్యార్థులు మన పాఠశాల తరగతి గదిలో వారి యొక్క బోధనను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి మనము ఈ బోధనకు సంబంధించినటువంటి నియమాలు ఏమేమి ఉన్నాయో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది టీచింగ్ యాప్టిట్యూడ్లో భాగంగా బోధన నియమాలు అనేది కొద్దిగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి బోధనకు సంబంధించిన నియమాలు ఏమేమి ఉన్నాయి? బోధనా నియమాలు అంటే ఇక్కడ బోధనకు సంబంధించిన అంశాలు అంటే ఉపాధ్యాయులు తరగతి గదిలో ఏ విధంగా విద్యార్థులకి విద్యను అందించాలి, అంటే ఏ విధంగా చేరవేయాలి, జ్ఞానాన్ని సులువుగా చేరవేయడానికి ఏం ఉపయోగపడుతుంది, వాటిని బోధనా నియమాలు అంటాం. అంటే మనం చెప్పదలుచుకున్న విషయానికి విద్యార్థులకి సులువుగా చేరడాన్ని ఇక్కడ బోధనా నియమాలు అంటాం. నెంబర్ 1, సులభం నుండి కఠినం వైపు ఉండాలి. మనము తరగతి గదిలోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విద్యార్థులకి తెలిసిన వాళ్ళకి ఏవైతే ఈజీగా ఉంటాయో అంటే ఈజీగా ఉన్న వాటిని నుంచి కష్టమైన అంశాలకు వెళ్ళాలి. సులభం నుంచి అంటే వాళ్ళకి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకుపోతూ ఉండాలి. అదేవిధంగా తరగతి గదిలో బోధన చెప్పేటప్పుడు కూడా మొదట వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ విద్యార్థి ఉన్నాడు, మనము తరగతిలోకి వెళ్ళినప్పుడు 4th క్లాస్లో ఉన్న అంశాలని ఒకసారి చెప్పి ఆ తర్వాత 5th క్లాస్లోని అంశాలకు వెళ్ళాలి. అంటే గత అనుభవాల్ని తర్వాత తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకువెళ్ళడాన్ని ఇక్కడ బోధన అంటాం. ఇది కూడా బోధనా నియమం. నెక్స్ట్ మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు అని చెప్తున్నాం. మూర్త విషయాలు అంటే కంటికి కనిపించే అంశం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ టీవీ ఉంది, టీవీ కంటికి కనిపిస్తుంది, టేబుల్, గ్లాసు ఇలాంటివి మూర్త అంటాం. మరి అమూర్త అంటే ఏంటంటే కంటికి కనిపించని అంశాలు. కంటికి కనిపించని అంశాలకు సంబంధించి గాలి ఉంది, ఇట్లాంటి అంశాలు విద్యార్థులకి తరగతి గదిలో చెప్పేటప్పుడు మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు తీసుకువెళ్ళాలి అంటే ప్రాక్టికల్గా కొన్ని బోధనోపకరణాలు మనం ఉపయోగించాలి. ఆ బోధనోపకరణాలని తరగతి గదిలో ఉపయోగిస్తే మాత్రమే విద్యార్థికి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్ఫాబెట్స్ అని ఉన్నాయి, తరగతి గదిలో ఏబిసిడీని మనము తర్వాత ఆల్ని దిద్దించకూడదు. మరి ఏ విధంగా చెప్పాలి అంటే చిత్రాల ద్వారా ఈ విధంగా చెప్తూ ఉండాలి. రైట్ సార్, ఈ బోధన నియమాలకు సంబంధించిన అంశాలను పరిశీలించే లోపు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు.
హలో 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 సార్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు మాధవ్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే మాధవ్ గారు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పే ఈ బోధన లక్షణాల నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది సార్? మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, మోరల్ వాల్యూస్ కానివ్వండి, అండ్ ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశాలు 50 మార్క్స్కి ఇచ్చారండి. ఒకవేళ ఈక్వల్ షేర్ తీసుకున్నా కూడా 15 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక సూచన అండి. అంతేనా రమణ సార్? అంతే సార్. కానీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 15 మార్క్స్ వస్తాయా 20 మార్క్స్ వస్తాయా అన్నప్పుడు మ్యాక్సిమం అయితే 15 ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇస్తే మంచిది. మొన్న జరిగిన టీఎస్పీసీ ఎగ్జామ్లో కూడా మన టీచింగ్ యాప్టిట్యూడ్ మీద చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు, మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ క్లాస్లో ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఎన్ని వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్. రైట్ సార్. అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి బోధనలోని స్వభావము మరియు లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎంత పర్ఫెక్ట్గా బోధించినా కూడా కొన్ని ప్రభావితమయ్యేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఒకటే క్లాస్లో, ఇది ప్రారంభ క్లాస్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ క్లాసెస్లలో మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం కూలంకషంగా. మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నారు కాబట్టి తర్వాత ఎవరైనా అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని ఈ సమయానికే చూడలేకపోయినట్లయితే మనకు ఈ ప్రోగ్రాంలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి యూట్యూబ్లో సాఫ్ట్ నెట్ అనేటటువంటి కీవర్డ్ తోటి మనం దీన్ని చూడవచ్చు. ఎల్లావేళలా ఈ కార్యక్రమాలు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అదేవిధంగా వచ్చినటువంటి ఏ డౌట్నైనా సరే మీరు ఈ ఇచ్చిన నెంబర్స్ ఆధారంగా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఈ విషయంలో మీరు ఎటువంటి అనుమానపడాల్సిన అవసరం లేదు, తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ఒక కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం, సెలవు. నమస్తే.